హాయ్ గైస్, మన లాస్ట్ వీడియోలో విజిటర్ వీసా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చా కదా. డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలి, ఏమేమి కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, వాటన్నిటి గురించి చెప్పా కదా. మరి ఈ వీడియోలో మనం విజిటర్ వీసా ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ఎలాగా ఫిల్ చేయాలనేది చూద్దాము. మన లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో గానీ లేదంటే ఎండ్ స్క్రీన్ లో నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి దాన్ని కూడా గో త్రూ అవ్వండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఆ వీడియో చూడడం చాలా ఇంపార్టెంట్. ఏమేమి డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకోవాలో మీకు ఐడియా ఉంటుంది. ఈ 2 వీడియోస్ మీరు చూస్తే గనక అసలు మీకు ఏ కన్సల్టెన్సీస్ మీకు అవసరం లేదు. జస్ట్ ఈ 2 వీడియోస్ ని ఫాలో అయిపోండి. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ టు హెచ్. ఈ ఛానల్లో మనం ఇమిగ్రేషన్ అప్డేట్స్ కానీ, కెనడాలో లైఫ్ ఎలా ఉంటుందని కానీ, జాబ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే వాటి గురించి నేను రెగ్యులర్ గా అప్డేట్ చేస్తుంటాను. సో ఈ అప్డేట్స్ లో ఏదైనా మీకు ఫాస్ట్ గా కావాలంటే మన ఛానల్ ని రెగ్యులర్ గా చూస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ చేయడం మర్చిపోకండి. 100% అందరికీ రిప్లై ఇస్తాను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ వీడియోలో మనం మెయిన్ గా డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఐఆర్సీసీ ఆన్లైన్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏమేమి ఐఎంఎం ఫార్మ్స్ ని ఫిల్ చేయాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఇంకొకసారి చూద్దాము, వీసా ఫీ ఎంత ఉంటుంది, ప్రాసెసింగ్ టైమ్స్ ఎలా ఉంటాయి, అండ్ బయోమెట్రిక్ షెడ్యూలింగ్ చూద్దాము. ఫైనల్ గా వచ్చేసి హౌ టు ట్రాక్ యువర్ అప్లికేషన్. ఫస్ట్ వచ్చేసి విజిటర్ వీసా కెనడా అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ canada.ca. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత హౌ టు అప్లై దాని మీద క్లిక్ చేయండి. ఇంట్లో టూరిస్ట్ వీసా, ఓకే, క్లిక్ కంటిన్యూ. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నింటి లిస్ట్ గురించి వాటన్నిటి గురించి చెప్పింది. ఈ IMM 5476 ఫిల్ చేయాలి. అది రిప్రజెంటేటివ్ యూజ్ అయితే మీ ఓన్ గా చేసుకుంటున్నారు కాబట్టి, సో ఈ IMM 5645 కూడా ఫిల్ చేయాలి. ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అనమాట. కిందకి ఫుల్ గా స్క్రోల్ చేస్తే ట్రై ది IRCC పోర్టల్ న్యూ వర్జన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేయండి. జస్ట్ వాళ్ళు ఒక ఓవర్ వ్యూ ఇస్తారు, హూ కెన్ యూజ్ దిస్ అకౌంట్ అని చెప్పేసి. మీరు విజిటర్ వీసా గానీ సూపర్ వీసా గానీ అప్లై చేస్తున్నారు అండ్ 18 years ఆఫ్ ఏజ్, కెనడాకి అంతకుముందు ఎప్పుడు అప్లై చేయలేదు, అండ్ మీరు అలోన్ గా అప్లై చేస్తున్నారు, యూజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కూడా లేదు, మీ ఓన్ గా అప్లై చేసుకుంటున్నారు అని చెప్పి. తర్వాత రిజిస్టర్ ఫర్ IRCC పోర్టల్ న్యూ వర్జన్ అకౌంట్, ఓకే, దీని మీద క్లిక్ చేయండి. జనరిక్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. 18 years ఆఫ్ ఏజ్ అబోవా కాదా అని, మీరు అవుట్ సైడ్ ఆఫ్ కెనడా ఉన్నారని చెప్పి, ఆర్ యూ ట్రావెలింగ్ బై యువర్ సెల్ఫ్, ఈ అప్లికేషన్ మీ ఓన్ గా ఫిల్ చేస్తున్నారని చెప్పి, మీరు విజిటర్ ఆర్ సూపర్ వీసాకి అప్లై చేస్తున్నారా కాదని అడుగుతున్నాడు. ఎస్. హ్యావ్ యూ అప్లై టు విజిట్ కెనడా బిఫోర్? నో. ఇది ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళ కోసం. ఇక్కడ మనం యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తాము. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత IRCC వాళ్ళ దగ్గర నుంచి ఒక ఈమెయిల్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట IRCC వాళ్ళతోటి. సో దాంట్లో ఫస్ట్ లింక్ టేక్ మీ టు ద IRCC పోర్టల్ న్యూ వర్షన్, దాని మీద క్లిక్ చేసేయండి. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనల్ని అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. ఓకే, పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్చా మీద క్లిక్ చేసేయండి. క్రియేట్ అకౌంట్. వాళ్ళు మనకు ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ పంపిస్తారు. ఆ ఈమెయిల్లోని ఓటీపీని కాపీ పేస్ట్ చేసుకొని క్లిక్ కంటిన్యూ. కంటిన్యూ క్లిక్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతాం అనమాట. క్యాప్చా మీద క్లిక్ చేసేయండి అండ్ సైన్ ఇన్. ఇక్కడ మనకి 1 more ఓటీపీ వస్తుంది, అది కూడా కాపీ పేస్ట్ చేసేసి క్లిక్ కంటిన్యూ. నెక్స్ట్ పేజ్లోకి రాగానే సెటప్ యువర్ అకౌంట్ అని ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. మీ ఫోన్ నెంబర్ అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ సెటప్ చేసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే మీ అకౌంట్ని రికవర్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ పెట్టేసండి. ఇప్పుడు మన అకౌంట్ మొత్తం క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అప్లికేషన్. ఓకే, క్లిక్ ఆన్ స్టార్ట్ అప్లికేషన్ వన్ మోర్ టైం. విజిటర్ వీసా కిందకి స్క్రోల్ చేసేస్తే ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఐ అగ్రీ, కంటిన్యూ కొట్టండి. అక్నాలెడ్జ్ చేసిన తర్వాత మళ్ళీ క్లిక్ కంటిన్యూ. సో మనం ఈ అప్లికేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పైన డేట్ ఇస్తాడు, ఆ డేట్ లోపు మనం ఈ అప్లికేషన్ ని కంప్లీట్ చేయాలన్నమాట. ఈ పేజ్ లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రీజన్ ఫర్ విజిట్ అడుగుతున్నాడు. డూ యూ వాంట్ అప్లై ఫర్ మోర్ దాన్ 1 person అట్ సేమ్ టైం? మనం ఇప్పుడు ఒకరికి అప్లై చేస్తున్నాం కాబట్టి నో క్లిక్ చేస్తాం. ఆర్ యూ అప్లైయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ వన్ ఎల్స్, అంటే మీరు రిప్రజెంటేటివ్ అయ్యండి వేరే వాళ్ళకి అప్లై చేస్తున్నారా, లేదంటే మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళ కోసం మీరు అప్లై చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు. సో క్లిక్ నో. ఐ వాంట్ అప్లై ఫర్ ఏ విజిటర్ వీసా. కింద డ్రాప్ డౌన్ లో విజిటర్ వీసా సెలెక్ట్ చేసుకోండి. సో మీకు వీసా ఎందుకు కావాలని అడుగుతున్నాడు. టు విజిట్ కెనడా యాజ్ ఎ టూరిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి.
బ్రీఫ్గా ఒక పాయింట్ ఇచ్చేసేయండి ఇక్కడ, ఐ వాంట్ ఎక్స్ప్లోర్ కెనడా యాజ్ ఎ టూరిస్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడు విజిట్ చేస్తున్నారు కెనడా అని చెప్పేసి. 2025 ఎప్పుడైనా కానీ విజిటింగ్ వీసాకి అప్లై చేసేటప్పుడు మినిమం 3 to 4 months ఉండేలా చూసుకోండి. నేను ఇప్పుడు ఇది ఆగస్ట్ కాబట్టి నేను డిసెంబర్ ఇస్తున్నాడు, అండ్ అది కూడా హై సీజన్ కదా, సో కెనడాకి విజిట్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి రీజన్తో మనం అప్లై చేసినట్టు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడు కెనడా నుంచి రిటర్న్ అవుతారు. ఓకే, లెట్స్ సే ఇట్స్ 2 weeks ట్రిప్. ఓకే, ఈ కేసులో ఏంటంటే మీకు యూసే ఏమి ఉండదు అనమాట, ఇట్స్ ఆప్షనల్. సో క్లిక్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, జెండర్ మెన్షన్ చేయండి, మీకు ఏదైనా పాస్ట్లో వేరే నేమ్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే మెన్షన్ చేయండి, టెలిఫోన్ నెంబర్, ఏదైనా ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఉంటే కూడా ఇవ్వచ్చు, మన ఈమెయిల్ అడ్రస్, మనం ఏ ఈమెయిల్తో అయితే అకౌంట్ని రిజిస్టర్ చేసుకున్నామో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి, కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ ఐడి. సో వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్ అని అడుగుతున్నారు, ఇట్స్ తెలుగు. ఆర్ యూ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్, సో ఇంగ్లీష్. సో ఏ లాంగ్వేజ్లో వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వాలి, సో ఇంగ్లీష్. సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ పేజ్లో మన రెసిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఈ అడ్రస్ వచ్చేసి మీ పాస్పోర్ట్తో మ్యాచ్ అయ్యేలా చూసుకోండి, ఎక్కడ కూడా ఏం మిస్టేక్ లేకుండా. ఈజ్ యువర్ మెయిలింగ్ అడ్రస్ సేమ్ యాజ్ యువర్ రెసిడెన్షియల్ అడ్రస్, ఎస్ క్లిక్ చేయండి. ఇన్ ద పాస్ట్ 5 years హ్యావ్ యూ లివ్డ్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఆర్ టెరిటరీ, ఏదైనా మీరు వేరే కంట్రీస్లో లీవ్ చేస్తుంటే కనుక ఎస్ అని ఇవ్వండి, లేదు అంటే నో. మీరు ఎస్ అని క్లిక్ చేస్తే కనుక ఆ కంట్రీస్ డీటెయిల్స్ అన్ని అడిగిద్ది. సో పాస్ట్ 5 years మోర్ దాన్ 6 months ఉంటేనే. సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ పేజ్లో ఐడెంటిఫికేషన్, మన ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కంట్రీ ఆర్ టెరిటరీ వేర్ యు ఆర్ బోర్న్, ఇండియా కాబట్టి ఇండియా ఇచ్చేసేయండి. సిటీ ఆర్ టౌన్, మాది గుంటూరు కాబట్టి నేను గుంటూరు అని చేస్తున్నాను. ఆర్ ఏ సిటిజన్ ఫర్ మోర్ దాన్ 1 country ఆర్ టెరిటరీ, అంటే కొంతమంది డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళ కోసం. ఈ కేసులో లేదు కాబట్టి నాన్ క్లిక్ చేస్తున్నాం. అదే మీరు ఎస్ అని క్లిక్ చేస్తే కనుక సిటిజన్షిప్ డీటెయిల్స్ అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ ఆర్ టెరిటరీ ఆర్ ఏ సిటిజన్ ఆఫ్, సో సేమ్ ఇండియా. మనకి ఇండియన్ సిటిజన్షిప్ బై బర్త్ వచ్చింది కాబట్టి ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ టెరిటరీ సిన్స్ బర్త్. ఓకే, దాన్ని క్లిక్ చేసేయండి, మన డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్లో బయోమెట్రిక్స్ వస్తుంది, అది స్టిల్ వ్యాలిడ్. ఒకవేళ అంతకుముందు మనం ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేస్తాము. ఈ కేసులో ఫస్ట్ టైం అప్లై చేస్తాం కాబట్టి నో. నేషనల్ ఐడెంటిటీ డాక్యుమెంట్ అడుగుతుంది, క్లిక్ ఎస్. ఈ నేషనల్ ఐడెంటిటీ డాక్యుమెంట్ ఏంటంటే మన పాస్పోర్ట్ కానీ డ్రైవర్స్ లైసెన్స్, ఆధార్, ఇవన్నీ అనమాట. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పాస్పోర్ట్ని ఇచ్చేసేయండి. కన్ఫర్మ్ యువర్ డాక్యుమెంట్ నెంబర్, ఎప్పుడు ఇష్యూ చేశారు, సో ఏ కంట్రీ ఇచ్చింది మనకి, ఇండియా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అప్లోడ్ యువర్ నేషనల్ ఐడెంటిటీ డాక్యుమెంట్, అంటే ఇప్పుడు మనం పాస్పోర్ట్ అప్లోడ్ చేస్తున్నాము. ఫ్రంట్ పేజ్ అండ్ ఎండ్ పేజ్ మొత్తం ఒకే డాక్యుమెంట్లో ఉండేలా చూసుకోండి. క్లిక్ సేవ్ అండ్ కంటిన్యూ. సో ఈ పేజ్లో వచ్చేసి మన వర్క్ అండ్ స్కూల్ హిస్టరీ అడుగుతారు. సో పోస్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ హిస్టరీ అనమాట. ఎస్ అని క్లిక్ చేయండి. మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ కానీ, కాలేజ్ కానీ, లేదంటే వొకేషనల్ స్కూల్ కానీ, ఏదైనా కానీ. సో మీరు చదివిన ఈచ్ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి, ఏ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదివారు. ఒకవేళ ఆల్రెడీ మీరు చదువుతూ ఉంటే ఆన్ గోయింగ్ అని క్లిక్ చేయండి, అయిపోయి ఉంటే కనుక ఎండ్ డేట్ కూడా ఇచ్చేసేయండి. లెవెల్ ఆఫ్ స్టడీ, ఫీల్డ్ ఆఫ్ స్టడీ, కంట్రీ అండ్ అడ్రస్ ఇచ్చేసి యాడ్ ఎడ్యుకేషన్. సో కిందకి స్క్రోల్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి వర్క్ హిస్టరీ. ఈ వర్క్ హిస్టరీలో మీరు ఎప్పుడైనా సివిల్, డిఫెన్స్ ఆర్ పోలీస్తో ఎప్పుడైనా వర్క్ చేశారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి. ఈ కేసులో నో కాబట్టి నో క్లిక్ చేసాం. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ అడుగుతుంది, యాడ్ యాక్టివిటీ మీద క్లిక్ చేయండి. సో మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారు, ఒకవేళ మీరు కంపెనీస్ మారుంటే ఫ్రమ్ డేట్ టు డేట్, ఆన్ గోయింగ్ అయితే ఆన్ గోయింగ్ మీద చెక్ చేయండి. మీ వర్క్ ఆర్ యాక్టివిటీ అండ్ జాబ్ టైటిల్, కంపెనీ నేము అండ్ మీ జాబ్ డ్యూటీస్ కూడా ఇవ్వండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఎంప్లాయర్ అడ్రస్, సో కంట్రీ, స్ట్రీట్ అడ్రస్, ఏ సిటీలో ఉంది అండ్ పోస్టల్ కోడ్. వన్స్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత యాడ్ ఎంప్లాయ్మెంట్, క్లిక్ సేవ్ అండ్ కంటిన్యూ.
సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి ట్రావెల్ ఇన్ఫర్మేషన్. స్క్రోల్ డౌన్ చేస్తే ట్రావెల్ డాక్యుమెంట్ అడుగుతుంది. సో అది పాస్పోర్ట్. వాట్ కైండ్ ఆఫ్ పాస్పోర్ట్? మనది రెగ్యులర్ పాస్పోర్ట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అండ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయండి. సో జేపీజీ కానీ డాక్యుమెంట్ కానీ ఎనీ ఫార్మాట్లో ఉండొచ్చు. సో నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మనది ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. వాట్స్ ద పాస్పోర్ట్ నెంబరు? సో పాస్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చేస్తున్నాము. మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తున్నాము. పాస్పోర్ట్ ఎప్పుడు ఇష్యూ చేశారు అండ్ వాట్స్ ద ఎక్స్పైరీ డేట్? సో ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి యూఎస్ గ్రీన్ కార్డు ఉందా లేదా అని. సో మన కేసులో నో అని క్లిక్ చేస్తాం. ఒకవేళ ఎస్ ఉంటే కనుక ఎస్ క్లిక్ చేయొచ్చు. వాళ్ళకి విజిటింగ్ వీసా అవసరం లేదు. సో మీకు లాస్ట్ 10 ఇయర్స్లో కెనడియన్ విజిటర్ వీసా ఉందా లేదా అని నో క్లిక్ చేయండి. అండ్ యూఎస్ నాన్ మైగ్రెంట్ వీసా ఉందని నో. ఆర్ యూ ట్రావెలింగ్ బై ఎయిర్? సో ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ హిస్టరీ. లాస్ట్ 5 ఇయర్స్లో వేరే కంట్రీస్కి ఏదైనా ట్రావెల్ చేశారని ఎస్ అయితే కనుక ఎస్ క్లిక్ చేయండి. అండ్ ట్రిప్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సో ట్రిప్ డీటెయిల్స్లో వచ్చేసి సో ఫ్రమ్ డే టు డేట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ కంట్రీకి వెళ్ళారు, లొకేషన్ అండ్ పర్పస్ ఆఫ్ ట్రావెల్ అండ్ ఆ ట్రిప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు కెనడాలో ఎప్పుడైనా మీ స్టేటస్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా ఉన్నారా లేదా అని చెప్పేసి నో క్లిక్ చేయండి. అండ్ దెన్ మీకు ఏదైనా కంట్రీ వీసాని ఎప్పుడైనా రిఫ్యూజ్ చేసిందా అని చెప్పి ఒకవేళ ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి. ఈ కేసులో నో కాబట్టి నేను నో క్లిక్ చేస్తున్నాను. క్లిక్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ టు స్టే ఇన్ కెనడా? సో మన ట్రిప్ 2 వీక్స్ కాబట్టి నేను 4000 CAD చూపిస్తున్నాను. మీ లెంత్ ఆఫ్ స్టేని దృష్టిలో పెట్టుకొని దాని తగ్గట్టుగా CAD చూపించండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారా అని చెప్పి మన కేసులో నో కాబట్టి నేను నో ఇస్తున్నాను. అదే ఒకవేళ ఎస్ అయితే కనుక మీరు వాళ్ళ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. స్క్రోల్ డౌన్ చేస్తే మీ ప్రూఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ అనమాట. లాస్ట్ 4 months ఆర్ 5 monthsవి అప్లోడ్ చేయండి. క్లిక్ సేవ్ అండ్ కంటిన్యూ. ఒకవేళ మీరు ఎప్పుడైనా లేటర్ టైంలో మళ్ళీ అప్లికేషన్ని కంటిన్యూ చేసుకోవాలనుకుంటే కనుక జస్ట్ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఆ క్యాప్చా మీద క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది ఈమెయిల్కి. ఓటీపీ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే కంటిన్యూ అప్లికేషన్ దాని మీద క్లిక్ చేసారంటే మీరు ఎక్కడి నుంచి అయితే ఎగ్జిట్ అయ్యారో అప్లికేషన్ అక్కడ నుంచి వస్తుంది అనమాట. మళ్ళీ ఇందాక మనం ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ దగ్గర ఎగ్జిట్ అయ్యాము. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్. దాంట్లో మ్యాచ్యువల్ స్టేటస్. మీరు సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని ఇవ్వండి. ఈ కేసులో నేను సింగిల్ అని ఇస్తున్నాను. చిల్డ్రన్, ఒకవేళ చిల్డ్రన్ ఉంటే ఎస్ అని క్లిక్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. సో నేను నో క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ డిక్లరేషన్ని చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పేరెంట్స్ ఇన్ఫర్మేషన్. యాడ్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత సర్నేము, గివెన్ నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దాని తర్వాత రిలేషన్షిప్, వాళ్ళ కంట్రీ ఆఫ్ బర్త్. ఇక్కడ రిలేషన్షిప్ నేను ఫాదర్ అని ఇస్తున్నాను. కంట్రీ ఆఫ్ బర్త్ ఇండియా. పేరెంట్స్ ఆక్యుపేషన్, వాళ్ళు మీతో పాటు సేమ్ అడ్రస్లో ఉంటారా అని చెప్పి నేనైతే ఎస్ అని ఇస్తున్నాను. ఒకవేళ నో అయితే కనుక నో క్లిక్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏ కంట్రీలో ఉంటారు వాళ్ళ అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ వాళ్ళు మీతో పాటు కెనడా వస్తారా లేదని అడుగుతున్నారు. సో నో క్లిక్ చేయండి, ఎందుకంటే మనం అది సింగిల్ అప్లికేషన్ కింద వేస్తున్నాం కాబట్టి. యాడ్ పేరెంట్. నెక్స్ట్ మళ్ళీ మదర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో క్లిక్ ఆన్ యాడ్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్. సేమ్ అగైన్ సర్నేము, గివెన్ నేము, డేట్ ఆఫ్ బర్త్. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే రిలేషన్షిప్ వచ్చేసి మదర్, కంట్రీ ఆఫ్ బర్త్ ఇండియా, పేరెంట్స్ ఆక్యుపేషన్ హోమ్ మేకర్ అయితే హోమ్ మేకర్ అని ఇవ్వండి. సేమ్ అడ్రస్ మీతో పాటే ఉంటున్నారంటే క్లిక్ ఎస్. నో అయితే కనుక వేరే అడ్రస్ ఇవ్వండి. వాళ్ళు మీతో పాటు కెనడా వస్తారా రావట్లేదా అని చెప్పి నో. అండ్ క్లిక్ యాడ్ పేరెంట్. క్లిక్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ పేజ్లో మనకి మెడికల్ ఇన్ఫర్మేషన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. లాస్ట్ 12 monthsలో ఆథరైజ్డ్ ఐఆర్సీసీ ఫిజిషియన్ మీకు ఎవరైనా టెస్ట్ చేశారని. సో క్లిక్ నో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఈ కింద చూపించే
ఏదైనా ఫీల్డ్స్లో కెనడాలో వర్క్ చేయాలనుకుంటున్నారని చెప్పి క్లిక్ నో, ఎందుకంటే మనం టూరిస్ట్ వీసాకి అప్లై చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ ట్యూబర్కులోసిస్కి సంబంధించింది. లాస్ట్ 2 yearsలో మీరు ఎప్పుడైనా ట్యూబర్కులోసిస్కి డయాగ్నోస్ అయ్యారని చెప్పి క్లిక్ నో. లాస్ట్ 5 yearsలో మీరు ఏదైనా ట్యూబర్కులోసిస్ ఉన్న పేషెంట్ తోటి మీరు కాంటాక్ట్లో ఉన్నారని చెప్పి ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో క్లిక్ చేయండి. ఈ కేసులో నేను నో క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మెడికల్ ఇన్ఫర్మేషన్, మీరు రీసెంట్గా డయాలసిస్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని చెప్పి నో. మీకు ఏదైనా ఆల్కహాల్ ఆర్ డ్రగ్ ఎడిక్షన్ హ్యాబిట్ ఉందా అని చెప్పి, దానివల్ల హాస్పిటలైజ్ అయ్యారని చెప్పి, సో దానికి నో. మీకు ఏదైనా మెంటల్ హెల్త్ కండిషన్ ఉందా అని చెప్పి దానికి నో. నెక్స్ట్ దానికి కూడా నో క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ. క్రిమినల్ హిస్టరీ, మీరు వేరే కంట్రీలో ఎప్పుడైనా క్రైమ్ని కమిట్ చేశారా అని చెప్పి దానికి నో. ఎప్పుడైనా అరెస్ట్ అయ్యారని చెప్పి వేరే కంట్రీలో అయినా ఏదైనా కంట్రీలో దానికి నో. ఏదైనా కంట్రీలో ఛార్జ్ అయ్యారని చెప్పి దానికి నో. ఏదైనా కంట్రీలో కన్విక్ట్ అయ్యారని చెప్పి దానికి కూడా నో. సో ఏదైనా పొలిటికల్ ఆర్ రిలీజియస్ గ్రూప్తో అలైన్ అయి ఉన్నారని చెప్పి దానికి కూడా నో. క్లిక్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ పేజ్లో ఆప్షనల్ డాక్యుమెంట్స్. ఈ పేజీ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆప్షనల్ డాక్యుమెంట్స్లో ఏంటంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ వాంట్ టు ప్రొవైడ్ ఎనీ అడిషనల్ డాక్యుమెంట్స్ అని అడుగుతున్నారు. సో దానికి క్లిక్ ఎస్. సో లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఈ లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో మనం కవర్ లెటర్ని అప్లోడ్ చేస్తాము. ఈ కవర్ లెటర్లో మనము లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఐటనరీ ఉండేలాగా చూసుకుంటాం ఆ ఫైల్లో. అండ్ ఈ లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చాలా ప్రొఫెషనల్గా రాయాలి. సో ఎలా రాయాలనేది నా ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా, ఒకసారి దాన్ని రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ లెటర్. ఈ ఎంప్లాయ్మెంట్ లెటర్లో మనకి పే స్లిప్స్, కంపెనీ ఐడి అండ్ LOA నో అబ్జెక్షన్ లెటర్ కంపెనీ లెటర్ హెడ్ మీద ఉండాలి. మొత్తం ఒకే డాక్యుమెంట్లో ఉండేలాగా చూసుకోండి. క్లిక్ సేవ్ అండ్ కంటిన్యూ. సో ఫైనల్ స్టెప్ వచ్చేసి రివ్యూ అప్లికేషన్. ఒకసారి మీ అప్లికేషన్ మొత్తాన్ని జాగ్రత్తగా రివ్యూ చేసుకోండి, ఎందుకంటే వన్స్ ఇక్కడ మనం సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిట్ చేయడానికి కుదరదు అనమాట. సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, రెసిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఐడెంటిఫికేషన్, వర్క్ అండ్ స్కూల్ హిస్టరీ, ట్రావెల్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, మెడికల్ ఇన్ఫర్మేషన్, క్రిమినల్ హిస్టరీ, ఆప్షనల్ డాక్యుమెంట్స్, మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో కూడా అన్నీ ఇక్కడ ఒకసారి చూపిస్తుంది. మొత్తం ఒకసారి డబల్ చెక్ చేసుకోండి. తర్వాత క్లిక్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ కన్సెంట్ అండ్ డిక్లరేషన్. స్క్రోల్ డౌన్ చేసి ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా IRCC వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. క్లిక్ ఎస్. ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ ఇవ్వాలి. సో మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. చెక్ బాక్స్ని చెక్ చేసిన తర్వాత సైన్ అండ్ కంటిన్యూ. సో నెక్స్ట్ పేజ్లో పే ఫీజ్ అండ్ సబ్మిట్. మీ ఫీజ్ని ఒకసారి చూపిస్తుంది. బయోమెట్రిక్స్కి $85, విజిటర్ వీసా అప్లికేషన్కి $100. సో టోటల్ $185 CAD. కంటిన్యూ క్లిక్ చేయండి. IRCC సెక్యూర్ పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది. అక్కడ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇచ్చేసి చెక్అవుట్ చేసేసేయండి. ఇంతటితో మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోద్ది. ఫైనల్లీ మనం పే చేసేసి అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తాం కదా. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 or 2 weeksలో మనకి ఈమెయిల్ వస్తుంది బయోమెట్రిక్స్కి సంబంధించి. వన్స్ బయోమెట్రిక్స్ ఈమెయిల్ వచ్చిన తర్వాత VFS గ్లోబల్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అపాయింట్మెంట్ని షెడ్యూల్ చేసుకోవాలి టు గివ్ ద బయోమెట్రిక్స్. ఒకవేళ వెబ్సైట్ ద్వారా మనకి అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవడానికి ఏదైనా ఎర్రర్ వస్తుంటే వాళ్ళకి కాల్ చేసి కూడా మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బయోమెట్రిక్స్ వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ని డ్రాప్ చేయము, జస్ట్ ఓన్లీ వెరిఫికేషన్ పర్పస్ కోసమనే పాస్పోర్ట్ తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే వీసా ఆఫీసర్ మన అప్లికేషన్ మీద డెసిషన్ తీసుకుంటాడో అప్పుడు మనకి వీసా ఆఫీస్ నుంచి లెటర్ వస్తుంది, మీ పాస్పోర్ట్ని సబ్మిట్ చేయండి అని చెప్పి. అప్పుడు మనం మళ్ళీ VFS గ్లోబల్కి వెళ్ళి మన పాస్పోర్ట్ని డ్రాప్ ఆఫ్ చేస్తాం అనమాట. వన్స్ మనం పాస్పోర్ట్ డ్రాప్ ఆఫ్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ద పేజెస్ ఇన్ అవర్ పాస్పోర్ట్లో విజిటర్ వీసా స్టాంప్ని అటాచ్ చేసి మళ్ళీ మనకి రిటర్న్ సెండ్ చేస్తారు. సో దాంతో మనకి విజిటర్ వీసా అప్రూవ్డ్. ఓకే, ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కన్ఫామ్గా కింద కమెంట్స్లో చెప్పండి. నేను 100% ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.